पङ्कजपद्मबन्धो श्रीशादिदेव गणपूजितपादपद्मा वल्लीसनाथ मम देहि करावलम्बम् देवादिदेव सुत देवगणाधिनाथ देवेन्द्रवन्द्य मृदुपङ्कजमञ्जुपाद देवर्षि नारद मुनीन्द्रसुगीतकीर्ते वल्लीसनाथ मम देहि करावलम्बम् नित्यानदान निरताकिलरोगहारिन् भाग्यप्रदान परिपूरित भक्तकाम श्रुत्यागम प्रणववाच्य निजस्वरूप वल्लीसनाथ मम देहि करावलम्बम् क्रौञ्चासुरेन्द्र परिखण्डन शक्तिशूल चापादिशस्त्र परिमण्डित दिव्यपाणे श्रीकुण्डलीशधर तुण्डशिखीन्द्रवाह वल्लीसनाथ मम देहि करावलम्बम् మనం ఈ రోజు నుంచి కూడా ప్రారంభం చేసుకొని హనుమాన్ చాలీసాకు ఉన్నటువంటి విశిష్టతను గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. హనుమాన్ చాలీసా మనందరికీ కూడా పరిచయం ఉన్నటువంటి స్తోత్రం. ఒకానొక సందర్భంలో ఔరంగజేబు తులసీదాసును నిర్బంధించినప్పుడు తనను తాను సంరక్షించుకోవడం కోసం అని చెప్పని ఆంజనేయ స్వామి వారిని ప్రార్థిస్తూ చేసినటువంటి స్తోత్రమే ఈ హనుమాన్ చాలీసా. ఈ హనుమాన్ చాలీసా పారాయణ చేయగానే సుప్రసన్నత చెందినటువంటి ఆంజనేయ స్వామి వారు తమదైనటువంటి వానర సైన్యంతో అక్కడికి వచ్చి తులసీదాసుని విడిపించారట. నాటి నుండి కూడా ఇది వాడుకలోకి వచ్చింది. అయితే మనం ప్రతిరోజు ఏం చేస్తాం, ఇందులో ఉండేటువంటి 40 దోహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పారాయణ చేసుకుంటూ వస్తాం. చాలీసా అంటే 40 కదా, ఇందులో 40 శ్లోకాలు మనం నిత్యం పారాయణ చేస్తూ వస్తున్నాం. ఇలా 40 శ్లోకాలు పారాయణ చేయడానికి ఒకసారి మనకి వ్యవధి లేకపోవచ్చు, లేదా కుదరనటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మనకి ఎంతవరకు అవసరం అంటే మన కష్టాలు తీర్చుకోవడానికి, లేదా మనకు ఉద్యోగం రావడం కోసం, ఇలా మనకు ఉండేటువంటి కోరికలను అనుసరించి ఇందులో ఉండేటువంటి ఏదైనా సరే ఒక శ్లోకాన్ని తీసుకొని ఆ శ్లోకాన్ని పారాయణ చేసినా కూడా మనకు ఉండేటువంటి సమస్యల్లోంచి బయటపడవచ్చు. అయితే ఏ కోరికకు ఏ శ్లోకాన్ని పారాయణ చేయాలి అనేటువంటి విషయం చాలామందికి అవగాహన లేదు కనుక ఈ రోజు నుంచి కూడా మనం ప్రారంభం చేసుకొని ఏ శ్లోకాన్ని పారాయణ చేసినట్లయితే మనకి ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఆ శ్లోకాన్ని ఎలా పారాయణ చేయాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిగా ఈ రోజున మనం హనుమాన్ చాలీసాలో ఉండేటువంటి 3వ శ్లోకాన్ని గురించి తెలుసుకుందాం. ఈ 3వ శ్లోకం చాలా ప్రభావవంతమైనటువంటి శ్లోకం. మా పిల్లలు చెడు సావాసాలకు లోనవుతున్నారు, టీనేజ్లోకి వచ్చారు, మా మాట వినట్లేదు, వారికి ఏదైనా మంచి బుద్ధి కలగాలి, వారికి మంచి త్రోవలో ఉండాలి అనుకునేటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా హనుమాన్ చాలీసాలో ఉండేటువంటి ఈ 3వ శ్లోకం అద్భుతంగా ఉపయోగపడుతుంది. మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతికే సంగి. ఒక్క వరస అండి, చాలా తేలికైనటువంటి శ్లోకం ఈ శ్లోకం. మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతికే సంగి. చేత్తో విభూది పుచ్చుకొని ఈ శ్లోకాన్ని రోజు కూడా 100 సార్లకి తక్కువ కాకుండా జపం చేసి ఆ విభూదిని పిల్లకి రక్షగా పెట్టాలి. ఇంతే మనం చేయవలసింది. మహావీర విక్రమ బజరంగి, ఓ పరాక్రమం కలిగినటువంటి వాడా, విక్రమం కలిగినటువంటి వాడా, వజ్రం లాంటి దేహం కలిగినటువంటి వాడా,
కుమతులైనటువంటి వారు ఎవరైతే చెడు బుద్ధి కలిగినటువంటి వారు ఉంటారో వారందరినీ దూరంగా పెట్టి మాకు మంచి త్రోజు పెట్టేటువంటి ఓ ఆంజనేయ స్వామి నీకు నమస్కారం అని చెప్పని ఈ యొక్క శ్లోకానికి అర్థం. అటువంటి ఈ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతికే సంగి అనబడేటువంటి ఈ శ్లోకాన్ని రోజు కూడా 100 సార్లు జపం చేసి ఆ విభూతిని పిల్లకి రక్షగా పెడుతూ వచ్చినట్లయితే కనుక వారు చక్కటి మార్గంలో ఉంటారు. చెడు సావాసాల జోలికి పోరు, వ్యసనాలు ఏవి కూడా అలవాటు కాకుండా ఉంటాయి. ఎవరికి వారుగా ఆ టీనేజ్లో ఉండేటువంటి పిల్లలు ఎవరికి వారుగా పారాయణ చేసుకున్నా కూడా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. అంతటి అద్భుతమైనటువంటి శ్లోకం ఈ శ్లోకం. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూతగృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః సర్వశర్వ శివస్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వరః స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాత విధాత ధాతురుత్తమః అప్రమేయో ఋషికేశ పద్మనాభోమర ప్రభుః విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠ స్థవిరో ధ్రువః అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రదర్దనః ప్రభూతస్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరం ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమక్రమః అనుత్తమో దురాధర్ష కృతజ్ఞ కృతిరాత్మవాన్ సురేశ శరణం శర్మ విశ్వరేతా ప్రజాభవః అధః సంవత్సరో వ్యాళ ప్రత్యయ సర్వదర్శనః అజః సర్వేశ్వర సిద్ధ సిద్ధిః సర్వాదిరచ్యుతః వృషాకపిరమేయాత్మా సర్వయోగ వినిసృతః వసుర్వసుమనః సత్యః సమాత్మా సంమితః సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిః శుచిశ్రవాః అమృత శాశ్వత స్థాణుర్వరారోహో మహాతపాః సర్వగః సర్వవిద్వానుర్విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః లోకాధ్యక్ష సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృతః. మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి విభిన్నమైనటువంటి సమస్యల నుంచి బయటపడడానికి గాను ఉపకరించేటువంటి అద్భుతమైనటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున ఎవరైనప్పటికీ కూడా మన ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటారు, రకరకాల వ్యక్తులు వచ్చి వెళ్తూ ఉంటారు. మంచి ఉద్దేశంతో వచ్చేవారు ఉంటారు, చెడు ఉద్దేశంతో వచ్చేవారు ఉంటారు. వారిని అనుసరించి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీలు పాజిటివ్ ఎనర్జీలు ఏవైతే ఉన్నాయో వీటిలో కదలికల్లో చాలా రకాలైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. ఈ నకారాత్మక శక్తి కనుక కొంతమంది వ్యక్తుల ద్వారా ఇంట్లోకి ప్రవేశించినట్లయితే ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులకి అనారోగ్యాలు కలగడం కానీ లేకపోతే చిత్తచాంచల్యం ఏర్పడడం, అంటే రకరకాలైనటువంటి మనోభావాల్లో పరివర్తన రావటం, భార్యాభర్తల మధ్యలో వైషమ్యాలు ఏర్పడటం, తగాదాలు జరగటం, ఇట్లాంటి రకరకాల దోషాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇటువంటి దోషాలు ఏవీ కలగకుండా ఇంట్లో ఉండేటువంటి నకారాత్మక శక్తి అంతా కూడా వెళ్ళిపోవడానికి, ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండటానికి ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి ఈరోజు చెప్పుకుందాం. ఇది చాలా తేలికైనటువంటి పరిహారం. ఇందుకు మనం ఏం చేయాలంటే మనం సాధారణంగా ఇల్లు తుడుచుకోవడం ఇది ఎప్పుడు కూడా మనం చేస్తూనే ఉంటాం. ఇలా ఇల్లు తుడుచుకునేటప్పుడు కాస్త ఉప్పు నీళ్ళలో కలిపి వారంలో ఒక్కరోజు చేస్తే చాలండి. కాస్త ఉప్పు నీళ్ళలో కలిపి ఆ ఉప్పు నీళ్ళలో కడిగిన తర్వాత ఆ ఉప్పు నీటితోటి ఇల్లంతా చక్కగా తుడవాలి. మా ఇంట్లో వచ్చే ట్యాప్ వాటర్ ఉప్పు నీళ్ళే కదండి అంటే ఆ ఉప్పు నీళ్ళు మాత్రం పనిచేయవు. సముద్రపు ఉప్పు అంటే మనం వాడుకునేటువంటి ఉప్పు ఏదైతే ఉందో ఆ ఉప్పుని నీళ్ళలో కలిపి ఆ నీళ్లు కలిపినటువంటిది ఏవైతే ఉందో ఉప్పు కలిపినటువంటి నీరు ఏదైతే ఉందో దానితోటి ఇల్లంతా చక్కగా తుడవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ రావాలి.